बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि, समस्तं शरणं गच्छामि, समस्तं शरणं गच्छामि।
శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. ధ్యానం శరణం గచ్ఛామి. ఈ అరుణాచల క్షేత్రం నుంచి మహా అవతార్ ఫౌండేషన్ సంకల్పంలో పత్రి మహారాజ్ ఆశీస్సులతో మనందరం పత్రి మహారాజ్ పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ ఏదైతే కోరుకున్నాడో అది 100కి 100% పూర్తవుతోంది. ఈ అరుణాచలేశ్వరుని ఈ ప్రాంగణం నుండి అందరం శంఖం పూరిందాం. ఆఖరి 20 సెకన్లు మాత్రమే. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకుందాం ఫ్రెండ్స్. ఫైవ్ సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి 3 రోజుల వర్క్షాప్ను చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆ అరుణాచలేశ్వరుడికి, పితామహ పత్రి మహారాజ్కి, ఎంతోమంది గురువులకు, హాస్టల్ మాస్టర్స్కు, సమస్త విశ్వానికి, ఆ గోమాతలకు గట్టిగా గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. పత్రి మహారాజ్కి, పత్రి మహారాజ్కి ఓం నమః శివాయ. జై శ్రీరామ్. కొట్టండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. కొద్దిగా స్పీడ్గా. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇంకొద్దిగా స్పీడ్గా. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. గోవింద గోవింద వాసుదేవ వాసుదేవ నారాయణ నారాయణ
పత్రి మహారాజ్కి జై. ఒక్క గంట అఖండ ధ్యానం చేద్దాం. ధ్యానంలోకి వెళ్లే ముందు యాక్చువల్గా 2 రోజుల కార్యక్రమమే పెడతారు ఎక్కడైనా. రంగస్వామి గారు, లక్ష్మీ మేడం పేరవరంలో ప్రోగ్రాం అయిన తర్వాత అరుణాచలంలో పెడదాం అని అనుకున్నప్పుడు అందరి నిర్ణయం 2 రోజులు సరిపోదు, 3 రోజులు పెట్టాలి అక్కడ కార్యక్రమం. ఈరోజు ఉదయం వస్తే అన్ని దర్శనాలు చూసుకుని వచ్చి ధ్యానంలో కూర్చుంటే ఆ విలువ చాలా బాగుంటుంది అని చిన్న సూచన ఇస్తే రంగస్వామి గారు వెంటనే ఓకే సార్ అన్నారు. ఒక్కొక్క రోజుకి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. అయినా కానీ అడిషనల్గా 1 రోజు కార్యక్రమాన్ని పొడిగించి మనందరి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఆ ఆది దంపతులకు మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో శుభ ఆశీస్సులు అందిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చేతివేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, హాయిగా కుర్చీకి జారబడండి. ఆ మహానుభావులు ఆ మాతాజీ వచ్చిన సందర్భంలో వాళ్ళతో కలిసి కూర్చొని మనం ధ్యానం చేయడం మహద్భాగ్యం. అరుణాచలేశ్వరుని ప్రాంగణంలో అడుగు పెట్టడానికి 72 జన్మలుగా సత్సంబంధాలు ఉండాలి అంటారు పెద్దలు. మనం ఆ సత్సంబంధం కాకుండా ఆయన ఒడిలో కూర్చుని ఆ రమణ భగవానుడు ఏదైతే చేశాడో ఆ కార్యక్రమం, ఆ అసలైనటువంటి ధ్యాన కార్యక్రమాన్ని మనం చేసే మహద్భాగ్యాన్ని ఇచ్చింది నేచర్. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతోంది, ఏం అవసరం లేదు. కళ్ళు మూసుకుందాం, అంతర్ముఖ ప్రయాణం చేద్దాం. మనలో ఉన్నటువంటి మనమైనటువంటి మనల్ని, ఆ పరమేశ్వరుణ్ణి దర్శిద్దాం. పిరమిడ్ అంటే అగ్ని మధ్యం. ఇక్కడ ఉన్నటువంటి శివుడు కూడా అగ్నిలింగం అని చెప్తున్నారు పెద్దలు. అందుకేనేమో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ అరుణాచలంలో 1కి 10 పర్యాయాలు కార్యక్రమాలు నిర్వర్తిస్తోంది. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. మన గురువు మన శ్వాస. ఆ శ్వాస అనే గురువుని పట్టుకుందాం. భౌతికపరమైనటువంటి అరుణాచలంలో అంతర్ముఖమైనటువంటి అరుణాచలానికి ప్రయాణం చేద్దాం. అదే రమణ భగవానుడు చేసింది. మనల్ని చేయమంది మనం చేస్తున్నది అంతా ఒక్కటే. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఆ జగన్మాత మనందరి జీవితాల్లో ఈ క్షణం నుంచి మరి 100 రెట్లు ఆనందాన్ని అభిషేకిస్తోంది మనందరిపై. ఆ లలితా పరమేశ్వరి, ఆ పార్వతి అమ్మ, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ 3 రోజులు చక్కని ధ్యానంలో. రేపటి నుంచి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి వారితో కూడా మనం కలిసి ప్రాతకాల ధ్యానం ఉదయం 5 గంటల నుంచి ఆ ధ్యానం మరికొన్ని వాయిద్య పరికరాలతో మనం చేయబోతున్నాం. ఈరోజు చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం, ఆనందాన్ని ఆస్వాదిద్దాం. రస సుందరీ
बुद्धं गच्छामि संगं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि ఏమి భాగ్యం ఏమి భాగ్యం కాశికాపురాధీశ్వరుడు ఆ కాలభైరవుడే మనందరి చేత ఈరోజు ఈ గొప్ప ధ్యానాన్ని చేయిస్తున్నాడా అన్నట్లుంది మిత్రులారా. చక్కగా ఆ కాలభైరవుని యొక్క ఎనర్జీని మనందరం మరొక 100 రెట్లు స్వీకరిద్దాం. శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. ఏమి వాక్యం ఏమి వాక్యం ఏమి వాక్యం. వారణస్యాం భైరవం దేవం సంసారభైనాశనం అనేక జన్మకృతం పాపం దర్శనేన వినశ్యతే. దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం. కాశికాపురాదినాథ కాలభైరవం భజే, కాలభైరవం భజే, కాలభైరవం భజే. హర 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 మహాదేవ. ఓం జటాధరాయ నమః శివాయ. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంబరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం. కాశికాపురాదినాథ కాలభైరవం భజే, కాలభైరవం భజే. కాలభైరవం భజే. ఓం నమః శివాయ. ఓం భస్మాకరాకాయ నమః శివాయ. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభం విచిత్రతాండవప్రియం. కాశికాపురాదినాథ కాలభైరవం భజే, కాలభైరవం భజే. కాలభైరవం భజే. హర 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 మహాదేవ. ఓం రుద్రాక్షభూషాయ నమః శివాయ. ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణం మనోజ్ఞ హేమ గిల్గిణీల సత్తిడిం. కాశికాపురాదినాథ కాలభైరవం భజే, కాలభైరవం భజే. కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుసుర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలం. కాశికాపురాదినాథ కాలభైరవం భజే, కాలభైరవం భజే. కాలభైరవం భజే. ఓం చంద్రశేఖరాయ నమః శివాయ.
పాదుకా ప్రభావిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్భనాశనం కరాళ దంశమోక్షణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే హర 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 మహాదేవ ఓం మహాలింగాయ నమః శివాయ అట్టహాస భిన్న పద్మజాంజ కోశ సంస్థితిం దృష్టివాదనష్టపావజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలిగాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే హర హర మహాదేవ ఓం గంగాధరాయ నమః శివాయ అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంస్థితిం దృష్టివాదనష్టపావజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలిగాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవం భజే నమః శివాయ ఓం నాగేంద్రహరాయ నమః శివాయ భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ఏమి భాగ్యం ఏమి భాగ్యం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస
ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. మరి కొన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ, కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉందని మరొక్కసారి మనందరికీ ఎరుకుపరిచినటువంటి మహారాజ్ పత్రి మహారాజ్ కూడా ఆయన ఎనర్జీలోనే, ఆయన ఆశీస్సులతోటే ఈరోజు ఈ కార్యక్రమం పూర్తిగా జరుగుతోంది. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री श्वास गुरवे नमः. మనందరి గురువు మన శ్వాసే. ప్రతి జీవికి గురువు ఉన్నాడు. ఆ అసలైన గురువే శ్వాస. ఆ శ్వాస అనే గురువుని పట్టుకుంటే మన జీవితమే ఇటు ఆధ్యాత్మికంలోనూ అటు భౌతికంలోనూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్పాడు పత్రి మహారాజ్. నరులుగా ఉన్నటువంటి మనం గతంలో నారాయణులమే, భవిష్యత్తులో కూడా నారాయణులమే. కానీ ఈ భూమండలమని ఈ తీర్థ యాత్ర స్థలంలో చక్కగా ఒక పాత్ర వేయడానికి వచ్చాం. ఆ పాత్ర పేరే పురుషుడు, స్త్రీ, నాన్న, అమ్మ, చెల్లెలు. ఎన్ని రకాల పాత్రలు! ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని తీసుకొని మన స్వస్థలానికి వెళ్ళిపోవడానికి వచ్చాము అంతే. మనమందరం నారాయణులమే అంటోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి 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 హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి.
లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి జై జై నారాయణ నారాయణ హరి హరి జై జై నారాయణ నారాయణ హరి హరి సత్యనారాయణ నారాయణ హరి హరి సత్యనారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय नारायण नारायण हरि हरि साई नारायण नारायण हरि हरि साई नारायण नारायण हरि हरि सूर्य नारायण नारायण हरि हरि सूर्य नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सूर्य नारायण नारायण हरि हरि सत्यनारायण नारायण हरि हरि रंगनाथ नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि राम नारायण नारायण हरि 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 बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि
ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 10 నిమిషాలు మరింత లోపలికి ప్రయాణం చేద్దాం. అరుణాచలేశ్వరుణ్ణి చేరుకుందాం. ఇంతటికంటే భాగ్యం మనకు వస్తుందా ఈ భూమి మీద? నేనెవరు అని తెలుసుకోవడానికి ఒక జీవితకాలం పట్టింది అరుణాచలేశ్వరుడికి. కానీ మన గురువు దయ వల్ల మనం సత్యాన్ని ఈజీగా తెలుసుకుంటున్నాం. ఇప్పటికే తెలుసుకుని ఉన్నాం మనలో చాలామంది సీనియర్ మాస్టర్లు. ఏమిటి సత్యము అంటే, నేను ఈ శరీరధారి అయి ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవడమే సత్యము అంటాడు. ఆ పరమేశ్వరుడు మనందరి రూపాల్లో ఇక్కడ ధ్యానం చేస్తూ, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్, ముఖ్యంగా నో డాక్టర్ నో మెడిసిన్ అనే ఒక కాన్సెప్ట్ని పూర్తిగా తీసుకొని దానికి ప్రత్యామ్నాయం వెతకి అందరి ఆరోగ్యమే వాళ్ళ ఆరోగ్యంగా భావిస్తున్నారు ఆ ఆది దంపతులు. ఈ 3 రోజుల వర్క్షాప్ ఎంత అద్భుతంగా ఉంటుందో. చివరికి మనం ఏం తెలుసుకుని వెళ్తాం ఇక్కడి నుంచి? ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో కదిలే ప్రాణం నింగిని నింపిన గాలి కదా, నింగిని నింపిన ఆగాలే. అందరి ప్రాణం మౌను కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నా జఠరాగ్నియ తెలుపంగా, వెలుపల వెలుగై విచ్చెనని. నా జఠరాగ్నియ తెలుపంగా, వెలుపల వెలుగై విచ్చెనని. వెలుపల విచ్చిన ఆ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా.
శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఈ అరుణాచలం రావాలని ఎంతోమంది కలలు కంటారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్రకృతి రప్పిస్తుంది. అర్హతకి మించినటువంటి అర్హత ఈ అరుణాచలం వచ్చి ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అది చేయించే కార్యక్రమమే ఈ మహా అవతార్ ఫౌండేషన్ ద్వారా పిఎస్ఎస్ మూమెంట్ నిర్వర్తిస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం. మిత్రులారా, లాస్ట్ 5 minutes శ్వాస మీద ధ్యాస. ఆఖరి 4 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. తవ దేవి జాదేహి భగవతి సర్వార్థ సాధికే సచ్చాంత చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాకము సుకృత సంపాకము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాకము సుకృత సంపాకము. సరిగమ స్వరధుని సారవరోధిని కామసునాద వినోదిని శ్రీరాగాలయ వాసిని వేషిని కళ్యాణి సుహాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఈ మొదటి రోజు ఈ వైభవపేతమైనటువంటి మహావతార్ ఫౌండేషన్ ద్వారా జరిగే కార్యక్రమం చివరి ఒక్క నిమిషం ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మరింత పొందుదాం. దీర్ఘ శ్వాసల ద్వారా శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, ఓం నమః శివాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నమః శివాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ, తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ, మందాకిని సలిల చందన చర్చితాయ, ఓం నమః శివాయ, నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ, నమః శివాయ, మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ, నమః శివాయ, తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ, శివాయ గౌరీ వదనాంబుజాత, ఓం నమః శివాయ, సూర్యాయ దక్షాధ్వరనాశకాయ, నమః శివాయ, శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, నమః శివాయ, తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ, వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది ఓం నమః శివాయ, మునీంద్ర దేవార్చిత శేఖరాయ, నమః శివాయ, చంద్రార్క వైశ్వనరలోచనాయ, నమః శివాయ, తస్మై వకారాయ నమః శివాయ. నమః శివాయ, యక్షస్వరూపాయ జటాధరాయ, నమః శివాయ, పినాకహస్తాయ సనాతనాయ, నమః శివాయ, దివ్యాయ దేవాయ దిగంబరాయ, నమః శివాయ, తస్మై యకారాయ నమః శివాయ. నమః శివాయ, తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ. జటాటవీగలజ్జల ప్రవాహమావిదస్థల గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలికా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. డమడ్డమడ్డమడ్డిన్ననాదవడ్డమర్వయ చకార చండ తాండవం ధరోతు న శివ శివ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జటాగటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరీ విరాజమానమూర్ధని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దగద్దగద్దగజ్వలల్లలాట భట్ట పావగే కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణం నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధు సురతి గంధ సంతతి ప్రవర్తమాన మానసే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రభాగటాక్ష దూరణి నిరుద్ధ దుర్ధరావదీవ జిత్త గంబరి మనోవినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
జటాభుజంగ పింగళ స్వరపణామణి ప్రభత్ర కుంభ కుంకుమత్ర ప్రవల్వి దిగ్వధూముతే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదాంగ సింధుర స్వరత్ర గుత్తరీయ మేదురు మనో వినోదమద్భుతం వివర్తు భూతవర్తరీ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సహస్రలోచన భ్రువచ్చు శేషలేఖ శేఖర ప్రసూమధూళ ధోరణి విభూషరాగ్ని పీఠభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయాని భద్రజటాజూటక శ్రేయైచిరాయ జాయత చకోర్బంధుశేఖరః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాణి వీధ పంచసాయి సమన్నిలింపనాయక ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయుగలేఖయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోయకాలమస్తునః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కరాళబాల భక్తి గద్ద ధనంజయా కృత ప్రచండ పంచసాయుకే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ గరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచదేవ తిర్మమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీనవేగ మండలీ నిరుద్ధ దుర్ధర స్వరాదుహోని సీదని తమ ప్రబంధ వంద కందరః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కళాని దీన బంధురై శ్రీ ఐక్యగద్గురంగరాని లింప నిర్చరి కరోసలోక కృతి సింధురః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రభుల నీల వంకజ ప్రపంచకాళి మచ్చటా విడంబి కండ కందరార్చ ప్రబంధ కందర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరిచ్చదం వరచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంతగచ్చిదం తమంతగచ్చిదం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగర్వ సర్వమంగళా కళాగదం భమంజరి రసప్రవాహ మాధురి విజృంభణామధువ్రతం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకం తకం తమంతకాంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పూజావసావ సమయే దశభద్రగీతం యశ్చంద్రపూజనమిదం వరది ప్రదోషే తస్య స్థిరామృత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగీం ప్రదదాతి శంభుః హర హర మహాదేవ శంభో శంకర అరుణాచలేశ్వరాయ శంభో శంకర సోమేశ్వరాయ నమ శివాయ భీమేశ్వరాయ నమ శివాయ విశ్వేశ్వరాయ నమ శివాయ ఈశ్వరాయ నమ శివాయ ఆనాపానసతి ధ్యానేశ్వరాయ నమ శివాయ అరుణాచలేశ్వరాయ నమ శివాయ ఆఖరి 10 సెకండ్లు నిశ్శబ్దంలో ధ్యానం చేయండి. లాస్ట్ 10 సెకండ్స్ సైలెన్స్ మెడిటేషన్. 5 4 3 2 1 0. రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం ఫ్రెండ్స్. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద ధ్యానాన్ని మనకు అందించినటువంటి ఆ అరుణాచలేశ్వరుడికి, పత్రి మహారాజ్కి, ఆ అమ్మవారికి, ప్రకృతి మాతకి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఒక్క నిమిషం అందరం గట్టిగా చప్పట్లు కొడదాం.
पत्री महाराज की, पत्री महाराज की, अवतार बाबा जी की, सदानंद योगीश्वर महाराज की। जय श्री राम, जय श्री राम, जय श्री राम। రేపటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎంతో ఇష్టంతో చేస్తున్నటువంటి శ్రీ రంగనాథ్ గారికి, అమ్మ లక్ష్మికి గట్టిగా మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. రేపు ఉదయం ఇంచుమించుగా 4:30కే ఏరోబిక్స్తో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5 గంటల నుంచి 8 గంటల వరకు కడతాల్లో, పెద్ద పెద్ద క్షేత్రాల్లో మనం ఎలా అయితే పత్రి మహారాజ్కి ఇష్టమైనటువంటి ప్రాతకాల ధ్యానం పూర్తిగా సంగీతంతో ఉంటుంది. ఆ కార్యక్రమానికి అందరూ రండి. రేపటి కార్యక్రమాలు సార్ అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಸೊ ಅದ್ಭುತವಾದ ಈ ಸಂಗೀತ ನಾದ ಧ್ಯಾನವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಆಚರಿಸಿದ್ದೀವಿ. ಸೊ ಎಷ್ಟೋ ಶಕ್ತಿ, ಎಷ್ಟೋ ವೈಬ್ರೇಷನ್ಸ್ ನಾವು ಇಲ್ಲಿ ಅನುಭವಿಸಿದ್ದೀವಿ. ಸೊ ಮಾಸ್ಟರ್ಸ್ ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಳ್ಳಿ, ಯಾರು ಹೋಗಬಾರ್ದು. ಸೊ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ಸ್ ಇದೆ. ಓಕೆ, ದೇ ಆರ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ಸ್ ಟು ಮೇಕ್. ಪ್ಲೀಸ್ ಸಿಟ್ ಕಂಫರ್ಟಬಲಿ. ಅನದರ್ 20 minutes ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡಿಸ್ಪರ್ಸ್ ಫಾರ್ ದ ಡಿನ್ನರ್. ಸೊ ರಾತ್ರಿ ಅನ್ನಪ್ರಸಾದಕ್ಕೆ ಈಗ ಮೊದಲನೇ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಸರ್ಗೂ ನಮ್ಮ ಅದ್ಭುತವಾದ ಈ ಧ್ಯಾನ, ನಾದ ಧ್ಯಾನ ಇವಾಗ 2.5 ಗಂಟೆ ಕಾಲ ನಾವು ಮಾಡಿಕೊಂಡಿದ್ವಿ. ಸರ್ಗೂ ಒಂದ್ಸರಿ ಮತ್ತೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಲು. ಲೆಟ್ ಅಸ್ ಹ್ಯಾವ್ ಎ ಬಿಗ್ ಕ್ಲಾಪ್ಸ್, ಬಿಗ್ ರೌಂಡ್ ಆಫ್ ಅಪ್ಲಾಸ್ ಸರ್ ಆ್ಯಂಡ್ ಮೇಡಮ್ ಅವರ ಟೀಮ್ಗೆ. ಸೊ ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಇವಾಗ ನಾವು ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಿ. ಈಗ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಏನಂದರೆ, ಸೊ ಎಸ್ಪೆಷಲಿ ರಿಗಾರ್ಡಿಂಗ್ ದಿ ಸ್ಟೇಯಿಂಗ್, ರೈಟ್? ಆಲ್ರೆಡಿ ವಿ ಹ್ಯಾವ್ ಒನ್ ಸ್ಟೇಯಿಂಗ್, ದಟ್ ಈಸ್ ವಿ ಆರ್ ಆಲ್ರೆಡಿ ಡೂಯಿಂಗ್ ವಾಟ್ ಇಸ್ ದಟ್ ಫಸ್ಟ್ ನೇಮ್? తెలుగు. ఓకే, సో ఓఎం అంత ఓఎం అని చెప్పేసి ఒకటి ఫస్ట్ అకామిడేషన్ తీసుకున్నాం కదా. సో అక్కడ వచ్చేసి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శివన్ ఆర్డర్ అని చెప్పేసి ఇంకోటి బుక్ చేశాం. సో ఫ్రెండ్స్, బాబు సార్ మీరు కూర్చోవాలి ప్లీజ్. ఒకళ్ళు వెళ్ళిపోతే అందరూ వెళ్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎవరు రిక్వెస్ట్ చేయము. సో జనరల్గా ఇక్కడ అందరూ ప్రాబ్లం అవుతుంది అకామిడేషన్. ఇప్పుడు మనకు ఓయో మఠంలో 250 బెడ్లు ఫుల్ అయిపోయినాయి. దాని పక్కనే ఉంటుంది శివ మందిర్ అని, దాని పక్కనే ఉంటుంది జస్ట్ ఓయో మఠం ఆనుకొని. దానిలో మనం ఇప్పుడు మళ్ళీ 200 మందికి అకామిడేషన్ తీసుకున్నాం. ఎక్కడ అకామిడేషన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఓయో మఠంలో తీసుకున్న వాళ్ళు ఇదే బ్యాచ్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఇప్పటికి ఎవరైతే అకామిడేషన్ లేని వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి పైన కూడా. సో అక్కడ మనం 200 మందికి అకామిడేషన్స్ తీసుకున్నాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే భోజనం అయిపోయాక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి బ్యాగులు తీసుకొని. మన వాలంటీర్స్ ఉంటారు, అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు లోపలికి. ఇక్కడ ఓయో మఠంలో మనం ఆధార్ కార్డు ఇవ్వాల, అక్కడ మనం ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఓపెన్ ఫ్రీ అకామిడేషన్స్లో మీ వస్తువులు ఏవిపోయినా కూడా మాకు రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు పర్సు కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ వాల్యుబుల్ వస్తువులన్నీ కూడా మీ పాకెట్లో ఎప్పుడు క్యారీ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మేము అక్కడ ఉన్నాం సార్, మా డబ్బులు పోయినాయి, మా సెల్ ఫోన్లు పోయినాయి, మాకు బాధే, మేము ఏం చేయలేం, మీకు బాధే. సో అది దయచేసి ఆ కేర్ఫుల్గా అది చూడండి. తర్వాత ఒకసారి అందరూ అరుణాచల శివనండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఈ పదం ఇక్కడ. నిజంగా పిప్పళ్ళ గారు సార్ చెప్పినట్టు అరుణాచలంలోకి మనం వచ్చామంటే ఆ శివుడి ఆజ్ఞ లేనిది మనం ఇక్కడికి రాలేం. దిట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే నేను దాదాపు ఇంతకుముందు 4000 మందిని దగ్గరగా మన మాస్టర్స్ని గిరి ప్రదక్షిణ తీసుకొచ్చా. ఫస్ట్ సారు ఎక్కడో అగ్నం పెడదామంటే తమిళనాడులో వద్దు సార్ మనం అరుణాచలంలో పెడదాం, ఆ కనెక్టివిటీ మనకు ఉంది అన్నాం. చక్కగా ఈరోజు ఇంతమందితో మనం ఇక్కడ అరుణాచలంలో యజ్ఞం చేసుకుంటున్నాం. దీంతోపాటు ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది రిలాక్స్ అవుతున్నారు అక్కడ ఓయో మండపంలో.
మనం ప్రతిరోజు పనుకుంటాం, నిద్రపోతే ఇది రొటీన్ జరిగే ప్రాసెస్. ఇక్కడికి మనం వచ్చామంటేనే పెద్ద అదృష్టం అండి, మీకు తెలియదు అది. అర్థమైందా? కైలాస మానవస్వరంలో ఎంత అడుగు పెడితే మనకి ఎంత ఉందో, ఈ అరుణాచలంలో అడుగు పెడితే అంత గొప్ప ఇది ఉంది. ఇంకోటి, కాశీ ఉజ్జయిని మహాశ్మశానం, అరుణాచలం మనోశ్మశానం. ప్రతి సాధకుడికి అద్భుతమైన ప్లేసు. ఈ కార్యక్రమాన్ని 3 రోజులు ఎవరైతే పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా మన ఇంట్యూషన్స్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఇది యథార్థం. ఓకేనా? కాబట్టి దయచేసి ఈ 3 రోజులు కూడా ప్రోగ్రామ్ టైంలో మార్నింగ్ 5 to ఈవినింగ్ 9 వరకు, ఎక్సెప్ట్ లంచ్ డిన్నర్ బ్రేకులు తప్ప అందరు ఇక్కడ ఉండాలి. ఒకవేళ మీరు లేకపోయినా స్కూల్లో వార్డెన్ కనుక పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో మా టీం అలా ట్రీట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీకోసం, మా కోసం కాదు. రంగస్వామి సార్ ఫౌండేషన్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు, బట్ ఇది ఒక అద్భుతమైన అవకాశం. దయచేసి మీరందరూ కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా, మరి మనం గిరి ప్రదక్షిణ కూడా పెట్టాం 17వ తారీఖు నైట్. చాలామంది ఎవరికి వాళ్ళు ఓన్ షెడ్యూల్ వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? చాలామంది ఈరోజు గిరి ప్రదక్షిణలో ఉన్నారు. అలా చేయొద్దు దయచేసి. ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోండి. 17వ తారీఖు సాయంత్రం నైటు సార్ యొక్క మ్యూజిక్ ఫ్లూట్తో చక్కగా మనం గిరి ప్రదక్షిణ అద్భుతంగా అన్ని ఆర్భాటాలుగా చేసుకుంటాం. ఓకేనా? ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ యజ్ఞం చేయడానికి మాకు అవకాశం రావటం కూడా ఎన్నో జన్మల సుకృతం. ఇప్పుడు సునీత మేడం, తర్వాత జగదీష్ సార్, వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఎప్పటి నుంచో మన ఆశ్రమం ఉంది ఇక్కడ. బట్ మనమంతా యజ్ఞంలో పాల్గొంటే, ఇంక్లూడింగ్ వాలంటీర్తో సహా, ఇది ఒక గొప్ప అవకాశం. సో ఈ 3 రోజులు మీరు అందరూ చక్కగా సద్వినియోగపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఎస్, మరొక విషయం, ఇప్పుడు ఈ అరుణాచలంలో ఏంటంటే కొద్ది కాస్ట్ ఎక్కువ. ఇక్కడ మనకు 5 రూపీస్ కూడా 10 రూపీస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు ఒక 40 ఏసీ రూమ్స్ దొరికినాయి. సేమ్ ఇదే మండపంలోనే మనం ఎక్కడైతే ఫ్రీ అకామిడేషన్ చెప్పామో ఓయో మఠం పక్కన, అక్కడ 40 ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇద్దరు కలిపి 1100, వెరీ రీజనబుల్. ఇద్దరు కలిపి 1100, నలుగురికి 1400. ఫర్ ఈచ్ 2 persons దే విల్ ఛార్జ్ 1100. ఫర్ ఈచ్ 4 persons దే విల్ ఛార్జ్ 1400. అటాచ్డ్ బాత్రూమ్ అండ్ అటాచ్డ్ ఏసీ. సో దోస్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్ టు స్టే ఇన్ ఓపెన్ అకామిడేషన్, ప్లీజ్ గోస్ దేర్ అండ్ సబ్మిట్ యువర్ ఆధార్ కార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. దే విల్ అలాట్ ద రూమ్స్. థ్యాంక్ యూ. మేడం తమిళ్లో చెప్తారు, సార్ కన్నడలో చెప్తారు. మరొకసారి మీరు ఇక్కడ జైపత్రిజీ, మన గురువుగారికి ఎప్పుడు జై అంటానే ఉంటాం. బట్ అరుణాచలం అంటే అరుణాచల శివ చెప్పాలి. అరుణాచల శివ, గట్టిగా అరుణాచల శివ. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతమంది యోగులు ఋషులు ఉన్నారో వాళ్ళందరూ ఉన్న ప్లేస్ ఇది. సాక్షాత్తు శివుడు నివసించిన ప్లేస్ ఇది. గౌతమ మహర్షి ఉన్నటువంటి ప్లేస్ ఇది. సో కాబట్టి మనం ఎంతమందికి జైలు చెప్పినా ప్రతిరోజు అరుణాచల శివ అనే నామాన్ని శ్రీ పిప్పల ప్రసాద్ గారి ద్వారా వాళ్ళ నోటితో మనం చేపిద్దాం. థ్యాంక్ యూ. இந்த 3 நாளுமே இன்னும் 2 நாள் இருக்குது. இந்த 2 நாளுமே நம்ம காலையில் 5 மணிலேருந்து நைட்டு 9 மணி வரைக்கும் இங்கே இருக்கணும். இங்கே நடக்கிற ப்ரோக்ராம்ஸ் எல்லாருமே கம்பல்சரியாக அட்டெண்ட் பண்ணணும். நிறைய டிரான்ஸ்ஃபர்மேஷன் கிடைக்க போகுது, நிறைய இன்ஃபர்மேஷன் கிடைக்க போகுது. புது இன்ஃபர்மேஷன், நமக்கு ஹெல்த்துக்கு சம்மந்தப்பட்ட விஷயங்கள் எல்லாமே நிறைய தெரிஞ்சுக்க போகிறோம். அதே போல் நிறைய தியானமும் பண்ண போகிறோம். அதனால் யாரும் மிஸ் பண்ணாமல் எல்லாரும் கண்டிப்பாக காலையில் 5 மணிக்கு நாளைக்கு எல்லாருமே வந்து இங்கே அமரணும். 3 hours மியூசிக் மெடிடேஷன் இருக்கும். அதுக்கப்புறமா காலையிலேருந்து சாயங்காலம் வரைக்கும் நிறைய ப்ரோக்ராம்ஸ் இருந்துகிட்டே இருக்கும். யாரும் எதுவும் மிஸ் பண்ணாதீங்க. ஒரு ஸ்கூலுக்கு போன குழந்தை எப்படி மார்னிங்லேருந்து ஈவினிங் வரைக்கும் அட்டெண்ட் பண்ணுமோ அந்த மாதிரி நாமளும் ஸ்டூடெண்ட்ஸ் ஆகிட்டு இந்த ப்ரோக்ராம் அட்டெண்ட் பண்ணலாம். அண்ட் ஃபுட் எல்லாம் அந்த டைமுக்கு போய் சாப்பிடுங்க. மற்றபடி இங்கே ஹால்லையே எல்லோரும் இருக்கணும். எங்கேயும் போயிடாதீங்க, கோயில் அப்படின்னு கிரிவலம் அப்படின்னு போயிடாதீங்க. கண்டிப்பாக காலையிலேருந்து நைட் வரைக்கும் இங்கே இருங்க 2 நாள். ஸோ உங்களுக்குள்ளே நிறைய மாற்றங்கள் நடக்க போகுது. நிறைய விஷயங்கள், புது விஷயங்கள் கற்றுக்க போகிறீங்க. ஓகேவா? தேங்க்யூ. அகாமடேஷன் வந்து நமக்கு ரூம்ஸ், ஏசி ரூம்ஸ் அவைலபிள் இருக்குது. ஒரு ரூமுக்கு 2 பேர் எடுத்திங்கன்னா 1100 ரூபாய் ஒரு நாளைக்கு சார்ஜ் பண்ணுறாங்க. 4 பேர் ஒரு ரூம் எடுத்தால் 1400 ரூபாய் சார்ஜ் பண்ணுறாங்க. சிவநாடார் மேன்ஷனில்
இருக்குது இந்த அக்காமடேஷனு. யாருக்காவது இங்கே ஃப்ரீ அக்காமடேஷனில் கம்ஃபர்டபுளாக இல்லைன்னா அங்கே போய் நீங்கள் தங்கலாம், அந்த ரூம்ஸ் எடுத்துக்கிட்டு தங்கலாம். தேங்க்யூ.